వనవాసంలో ఉన్న ధర్మరాజు దగ్గరికి బృహదస్వుడనే ఒక మహర్షి వచ్చి యోగక్షేమాలు విచారించాడు. అరణ్యవాసం చేస్తూ రాజ్యం పోగొట్టుకుని కష్టాలు పడుతున్నానని ఎంతో దీనంగా చెప్పాడు. అప్పుడు బృహదస్వుడు, నలమహారాజు కష్టాలతో పోలిస్తే నీ కష్టాలు ఏ పాటవి? నలమహారాజు నిషాద దేశానికి ప్రభువు, దమయంతి భర్త. ఆయనకు అనుకూలవతి అయిన దమయంతి భార్యగా చక్కని సంతానం కలిగి ప్రజారంజకంగా రాజ్యం చేస్తూ ఉన్న సమయంలో పుష్కరుడనే ఒక దుర్మార్గుడితో జూదం ఆడడం వలన ఆయన తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని పోగొట్టుకుని అడవులకు కట్టుబట్టలతో వెళ్ళవలసి వచ్చింది. పతివ్రత అయిన తన భార్యకు, తన సంతానానికి, చివరికి కట్టుబట్టలకు కూడా దూరమై పాము కాటుతో తన అందమైన స్వరూపాన్ని పోగొట్టుకొని పరాయి దేశంలో వంటవాడిగా బతికాడు అని తెలుపగా, ధర్మరాజు నలమహారాజు యొక్క వృత్తాంతం చెప్పమని మహర్షిని అడిగాడు. బృహదస్వుడు సవివరంగా ధర్మరాజుకు నలమహారాజు కథను చెప్పాడు. ఈ కథను చిన్న చిన్న భాగాలుగా కృష్ణ ద లైఫ్ సేవర్ ఛానల్లో చూడండి.